నమస్తే అండి. పని ప్రారంభించు బాబా తోడ్పడతారు. మంచి పనులు చేసేవారికి అప్పుడప్పుడు అడ్డంకులు ఎదురవుతాయి. అదే చెడ్డదారిలో పోయేవారు చాలాసార్లు చకచకా ముందుకు వెళతారు. కాబట్టి పైకి ఎక్కటం కష్టం, క్రిందకి జారటం చాలా తేలిక అని అర్థమవుతుంది. అయితే భగవంతుని నమ్మి జీవించేవారెప్పుడు మంచి దారిలోనే నడవాలనుకుంటారు. బాబాను చేరడానికి మనం చేసే సాధనే ఈ మంచి మార్గం. ఆనంద స్వరూపుడైన బాబాను చేరడం అంటే జనన మరణ చక్రం నుండి బయటపడి ముక్తి పొందడమే. మనం జన్మ జన్మలుగా ఎన్నో దుష్కర్మలు చేసి ఉంటాం. వాటి నుండి విడుదల పొందాలి. అహంకార మమకారాలను, అరిషట్ వర్గాలను దూరం చేసుకోవాలి. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాటి మాటికి మనసు చంచలమైపోతూ ఉంటుంది. బుద్ధి దైవం మీద నిలకడగా ఉండదు. భక్తులు పయనించే దారిలో అడ్డంగా నిలబడి దారిని కనిపించనీయకుండా చేసే బండరాళ్ళు ఇవే. ఎలా వీటిని తొలగించుకుని ఎలా ముందుకు సాగాలా అని భయపడనవసరం లేదు. నలుగురూ కలిసి సత్సంగం ప్రారంభించాలి. నామ సంకీర్తన, భజనలతో మనసును కట్టడి చేయాలి. మనం పని ప్రారంభిస్తే బాబా తప్పక తోడ్పడతారు. ఎందుకంటే తన భక్తులు చిత్తశుద్ధితో భజన చేసే చోటే బాబా ఉంటారు. మనసు బాబాపై లగ్నమైతే దేహాన్ని ప్రపంచాన్ని మరిచిపోయే దివ్యస్థితి లభిస్తుంది. అంతవరకు అదృశ్యంగా ఉన్న బాబా మన కన్నుల ఎదుట నిలుస్తారు. వెన్నెల వంటి బాబా చిరునవ్వు, అమృతపు చినుకుల వంటి బాబా పలుకులు మనసును తన్మయం చేసి తదాత్మంలోనికి తీసుకువెళతాయి.